నిన్నటి రోజున అనంతపురం జిల్లా సింగనమల్ల నియోజకవర్గం నుంచి తలగాసపల్లి దగ్గర గార్లదిన్నె మండలం దగ్గర ఒక ఘోరమైన రోడ్డు ప్రమాదం జరగడం జరిగింది. ఎల్లుట్ల గ్రామం నుంచి ఉన్నటువంటి వాసులు దినకూలీలు రోజు వెళ్ళి కూలి రైతు పని చేసుకొని తిరిగి వస్తుండగా ఆర్టీసీ బస్సు ఏదైతే లెఫ్ట్ సైడ్ నుంచి ఓవర్టేక్ చేసుకోవడం వల్ల అక్కడ నుంచి ఆటోలో వస్తున్నటువంటి 13 మంది ప్రయాణికులని ఈ ప్రమాదంలో పడ్డారు. ప్రమాదంలో ఉన్న బాధిత కుటుంబాలను పరామర్శించడానికి ఈరోజు ఎల్లుట్ల విలేజ్కి రావడం జరిగింది. అందులో 13 మందిలో 8 మంది దళిత దినకూలి రైతులు కూడా చనిపోవడం చాలా బాధాకరం వేస్తూ ఉంది. రోజువారీగా కూలీ నాలీ చేసుకుంటూ పిల్లలను చదివించుకుంటూ తల్లిదండ్రులు 8 మందిలో 4 కూడా భార్యాభర్తలు 2 కూడా చనిపోవడము, పిల్లలు కూడా అందరూ అనాథలుగా మిగిలిపోవడము, ఊరే కాదు నియోజకవర్గం జిల్లా వారీగా అందరం కూడా దిగ్భ్రాంతిని తెలియజేస్తూ ఉన్నాము. బాధిత కుటుంబాలకు కూడా కూటమి ప్రభుత్వము నిన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా వెంటనే స్పందించి కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి, అలాగే మన జిల్లా మంత్రి వర్యులు పాయల్ కేశవ్ గారు కూడా ప్రత్యక్షంగా దీన్ని ఫాలోఅప్ చేస్తూ మరణించిన కుటుంబాలకి 5 లక్షల ఎక్స్గ్రేషియాని కూడా ప్రకటించడం జరిగింది. అదేవిధంగా గాయపడిన మిగతా 5 మందిని కూడా మెరుగైన వైద్యం అందించాలనే ఉద్దేశంతో కిమ్స్ అవేరా హాస్పిటల్కు తరలించి అక్కడ చికిత్స అందజేస్తూ ఉన్నాము. మరణించిన కుటుంబాలకు కూటమి ప్రభుత్వం ఆదుకుంటామని, చదువుకున్న పిల్లలు ఎంతోమంది బీటెక్, ఎంటెక్ చేస్తున్న పిల్లలు వాళ్ళ ఇంట్లో ఉద్యోగాలు లేక ఉన్నప్పటికీ తల్లిదండ్రులే రోజు కూలీగా వెళ్తూ 100 రూపాయలు ఎక్కువ వస్తుందనే ఉద్దేశంతో కూడా గార్లదిన్నె మండలం, పుట్లూరు మండలం నుంచి గార్లదిన్నె మండలం తలగాసపల్లి దగ్గరికి వెళ్ళి మరి రైతు పనులు చేసుకొని తిరిగి వస్తుండగా ఇది జరగడం చాలా చాలా బాధాకరము. ఖచ్చితంగా కుటుంబాలకు అండగా కుటుంబ ప్రభుత్వం ఉంటుంది. మరణించిన తల్లిదండ్రుల బిడ్డల్లో ఎవరైతే చదువుకున్న పిల్లలు ఉన్నారో ఖచ్చితంగా ఉద్యోగ అవకాశాలని కూడా గవర్నమెంట్ కలిగించాలని కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. కలెక్టర్ గారు కూడా, ఆర్డీఓ గారు కూడా నిన్నటి నుంచి కూడా ప్రత్యక్షంగా ఊర్లో ప్రతి ఒక్కరిని కూడా ప్రతి కుటుంబాల నుంచి కూడా డీటెయిల్స్ తీసుకుంటా ఉన్నారు. ఖచ్చితంగా కుటుంబాలకు ఆదుకుంటామని కూడా తెలియజేస్తున్నాము. ప్రమాదం జరిగిన 24 గంటల లోపే అధికారులందరూ కూడా వెంటనే స్పందించి కుటుంబాలను ఆదుకుంటూ ఇక్కడ ఊర్లో కూడా జరిగే కార్యక్రమాలన్నింటినీ కూడా పార్టీ తరఫున మనమంతా కూడా వాళ్ళకి సపోర్ట్ చేస్తూ ముందుకు వెళ్తూ ఉన్నాము. ట్రాఫిక్ డిపార్ట్మెంట్ వాళ్ళకి కూడా ఖచ్చితంగా మరోసారి ఇలాంటి ఘటనలు జరగకుండా ట్రాఫిక్ రెగ్యులేషన్స్ అన్నిటినీ కూడా స్ట్రిక్ట్గా చేయాలని కూడా ఈ సందర్భంగా గ్రామస్తులుగా ప్రజలందరూ కూడా కోరుకుంటా ఉన్నారు. ఎవ్రీ నెల కూడా ఇక్కడ ఏదైతే నేషనల్ హైవేస్లో ఏదైతే బ్లాక్ స్పాట్స్ ఉన్నాయో, అక్కడ ఎక్కడైతే రెగ్యులర్గా యాక్సిడెంట్స్ జరుగుతున్నాయో అట్లాంటి ప్లేసెస్ అన్నిటినీ కూడా గుర్తించి అక్కడ ఖచ్చితంగా ట్రాఫిక్ రూల్స్ని స్ట్రిక్ట్గా చేయాలనే ఉద్దేశంతో కూడా కూటమి ప్రభుత్వం ఫామ్ అయినప్పటి నుంచి కూడా జరుగుతూ ఉన్నాయి. గతంలో మనం చూసుకుంటే వడియంపేట నేషనల్ హైవే దగ్గర కూడా ఇలా రైతు కూలీలు ఇలాంటి ప్రమాదంకి గురి అవ్వడం జరిగింది. అలా ఇప్పుడు తలగాసపల్లి దగ్గర ఎల్లుట్ల గ్రామస్తులు ఇలా దళిత కుటుంబాలకి ఇంత అన్యాయం జరగడం చాలా చాలా బాధాకరం వేస్తూ ఉంది. ఖచ్చితంగా అధికారులు స్పందించాలి. ట్రాఫిక్ రెగ్యులేషన్స్ రూల్స్ అన్నిటినీ కూడా స్ట్రిక్ట్ చేయాలి. మళ్ళీ ఇలాంటి సంఘటనలు జరగకుండా చూసుకునే బాధ్యత కూడా ఖచ్చితంగా కుటుంబ ప్రభుత్వం తీసుకుంటుందని కూడా సందర్భంగా తెలియజేస్తున్నారు. చాలా విచారకరమైనటువంటి సంఘటన. రోజువారీ కూలీలు జీవనోపాధి కోసం, కుటుంబ పోషణ కోసం రోజువారీ కూలీలు వెళ్ళిన సందర్భంలో ఇలాంటి
దురదృష్టకరమైన సంఘటన జరగడం చాలా బాధాకరం. నిరుపేద కుటుంబాలు, గౌరవ ముఖ్యమంత్రి గారు తక్షణమే స్పందించి ఆర్థిక సహాయాన్ని కూడా ప్రకటించడం జరిగింది. ఇందాక స్థానిక శాసనసభ్యురాలు చెప్పినట్టు ఆ కుటుంబంలో ఉద్యోగాలు కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి ఆ కుటుంబాలను ఆదుకునే విధంగా కృషి చేస్తాం.